సోడాతో బ్యూటీ. వంటల్లో వాడే బేకింగ్ సోడా మేని సౌందర్యానికి మెరుగులు దిద్దడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. తలస్నానం చేసే ముందు కొద్దిగా వంట సోడాను షాంపూలో కలిపితే మృదువైన శిరోజాలు మీ సొంతమవుతాయి. డ్రై షాంపూకు ప్రత్యామ్నాయంగా కూడా వంట సోడాను వాడుకోవచ్చు. 3 వంతుల బేకింగ్ సోడాను 1 వంతు నీటితో కలిపి పేస్ట్లా చేసి దానితో ముఖంపై మృదువుగా రుద్దండి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కుంటే అలసట అంతా హుష్ కాకి అయిపోతుంది. ఇదే పేస్ట్ని ఒంటికి కూడా పూసుకుంటే కాంతులినే చర్మం సొంతమవుతుంది. చెమట కారణంగా వచ్చే దుర్వాసన పోగొట్టడంలో వంట సోడా మంచి డియోడ్రెంట్గా పనిచేస్తుంది. షేవింగ్ చేసుకున్న తర్వాత చర్మంపై పొక్కుల్లా వచ్చి మంట పెడుతూ ఉంటే కప్పు నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపిన మిశ్రమాన్ని పూసి 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. 1 బేసిన్ వేడి నీటిలో కొద్దిగా వంట సోడా, ఉప్పు వేసి 2 కాళ్ళు అందులో ఉంచి 10 నిమిషాలు విశ్రాంతిగా కూర్చోవాలి. తర్వాత పొడి టవల్తో తుడిస్తే పాదాల పగుళ్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. చలికాలంలో చాలా మంది దురదతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు 1 బకెట్ గోరువెచ్చటి నీటిలో 1/2 కప్పు బేకింగ్ సోడాను కలిపి స్నానం చేస్తే రిలీఫ్గా ఉంటుంది. అలాగే వేసవిలో చల్లటి నీటిలో వంట సోడా కలుపుకుని స్నానం చేస్తే సూర్యతాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.